ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినములో దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థించుకుని ధ్యానం చేసుకుందాము. కనుక మీ బైబిల్ గ్రంథాన్ని రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయంలోనికి తెరువు చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూసి కన్నీరు విడిచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియన్లు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పి బాణమును పట్టుకొనమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియన్లు నాశనమగ వరకు నీవు వారిని హతము చేయుదువు, అయితే హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియన్లను ఓడించదువని చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ కృప చూపించండి, మీ దీవెన దయచేయండి, మహిమ మీరు పొందుకొనమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ వైపు చూస్తూ ఉన్నాము. దాసుడు తన యజమానుడి వైపు చూస్తూ ఉండినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూస్తూ ఉండినట్లుగా మీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాము. దేవా, మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు పరిచర్య చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ స్తుతిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మా స్తుతి ఆరాధన ధూపం వలను నైవేద్యం వలను అంగీకరించినందుకు నిండు మనసుతో వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దై విల్ బి డన్, నీ చిత్తము అనే ఈ సిరీస్లో ప్రియులారా, మనము ప్రవక్త అయిన ఎలీషా జీవితములో నుండి అనేకమైన సందర్భాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ దినాన ప్రవక్త అయిన ఎలీషా జీవితంలో చివరి సంగతిని లేదా చివరి ఘట్టాన్ని మనము ధ్యానము చేసుకుందాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఎలీషా జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అతడు ఏ విధముగా పిలువబడ్డాడో, ఏ విధముగా ఉన్న పాటున దేవునికి సమర్పించుకున్నాడో, అటు తర్వాత ప్రవక్త అయిన ఏలియాకు శిష్యునిగా ఉండి ఆయన చేతుల మీద నీళ్లు పోయువానిగా ఉండినట్లుగాను, అలాగే ఎలీషా ఏలియా అగ్ని రథముల మీద
తీసుకుని పోబడినప్పుడు ఎలీషా ఇదిగో రెండంతల శక్తిని పొందుకొని యొర్దాను నదిని పాయలుగా చేసి ఆరిన నేల మీద నడుచుకుని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రవక్త అయిన ఎలీషా ద్వారా గొప్ప పరిచర్యను జరిగించినట్లుగా దేవుని వాక్యములో ఇంతవరకు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషాను కూర్చున్నటువంటి ఒక సంగతి ఏంటంటే, ఇశ్రాయేలీయులలో ఒక ప్రవక్త ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, రాజు అనగా సిరియా రాజు తన అంతఃపురములో మాట్లాడుకుంటున్నటువంటి ఆ మాటలు ఎలీషా గ్రహించి ఇశ్రాయేలు రాజులకు ఆ సంగతి తెలియచేసి రాజ్య పరిపాలన విషయంలో ప్రవక్త అయిన ఎలీషా ఎంతో కీలకమైన పాత్ర పోషించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సరే, ఈ సంగతులన్నీ త్వరగా గడిచిపోయినట్లుగా మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే అటు తరువాత సుమారు ఒక 40 సంవత్సరములు ఎలీషా యొక్క జీవితంలో లేదా పరిచర్యలో జరిగిన సంగతులు మనకు మరుగు చేయబడ్డాయి. కానీ తన అవసాన దశలో జరిగినటువంటి సందర్భం మాత్రము ఈ దినాన మనం చదువుకున్నాము. అదే 13వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చదువుదాము. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. ప్రియులారా, మరణము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ప్రాప్తిస్తూ ఉంది. దయచేసి ఈ విషయాన్ని మీరందరూ గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, తన యజమానుడు లేదా తన తండ్రి సమానుడైన ప్రవక్త అయిన ఏలియా మరణాన్ని రుచి చూడకుండా అగ్ని రథముల మీద దేవుని యొద్దకు కొనుపోబట్టం అనేది మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. హానోకు అలాగే ప్రవక్త అయిన ఏలియాను మాత్రమే మరణాన్ని రుచి చూడకుండా దేవుని యొద్దకు కొనుపోబడినట్లుగా మనకు దేవుని వాక్యంలో అగపడతా ఉంది. అయితే ఎలీషా మాత్రము మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండడం అనేది చాలా ప్రియులారా దిగ్భ్రాంతిని మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా తన సన్నిధిలోనికి చేర్చుకోవడము, తన యొద్దకు పిలుచుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, ఒక ఆశీర్వాదకరమైన సంగతి ఏంటంటే, మరణము అనేది హేయమైనది కాదు, లేదా మరణము అనేది అపవిత్రమైనది కాదు, లేదా మరణము అనేది మనము అసహించుకోదగినది కాదు. ప్రియులారా, మరణము అనేది దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక వాక్యాన్ని చదువుదాము. చూడండి, కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుదాము. చూడండి ఒక్కసారి ప్రియులారా, ఆ మాట ఒక్కసారి చదువుదాము. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 15వ వచనము. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ప్రియులారా, చాలా మంది క్రైస్తవులు కూడా మరణాన్ని మైలుగా చూస్తూ ఉన్నారు ఈ దినాల్లో. ప్రియులారా, చాలా మంది మరణాన్ని మరొక విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మరణం అనేది మైల కాదు, మరణం అనేది అపవిత్రము కాదు, మరణం అనేది అసహించుకునేది కాదు. మరణం అనేది దేవుని దృష్టిలో విలువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు క్రైస్తవులు కూడా అన్యుల సాంప్రదాయాలను పాటించడము, లేదా అన్యులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడము బాధను కలుగు చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రియులారా, దేవుడు వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది, మరణము యెహోవా దృష్టిలో విలువైనది. లేదా ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టిలో
విలువైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మరణాన్ని ఎవరు అసహించుకోకూడదు. అందుకే దేవుని వాక్యములో ఒక మాట ఉంది. ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినము మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మరణాన్ని ఒక శత్రువులాగా మనం చూడకూడదు. మరణం అనేది యేసుక్రీస్తు ప్రభువారిలో మృంగివేయబడింది కనుక మరణాన్ని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏ విధముగా మనలను తన యొద్దకు చేర్చుకుంటాడో ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానము. ప్రియులారా, అయితే దేవుడు మనల్ని సమాధానముగా ఆయన సన్నిధిలోనికి చేర్చుకోవాలనే ఆశ, ప్రార్థన మనకు ఉండాలి తప్ప మరణాన్ని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే మరణాన్ని మనము అసహించుకోవాల్సిన అవసరము లేదని ప్రభువు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమే లేకపోతే మనకు రక్షణ ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు మరణించకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించకపోతే ఈ దినాన మనకు రక్షణ ఉందా అని అడుగుతూ ఉన్నాను. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు గనుక ఆ దినాన్ని మనం గుడ్ ఫ్రైడే అని చెప్పుకుంటూ ఉన్నాం. ఆయన మరణించాడు గనుక మనకు క్షేమము, ఆయన మరణించాడు గనుక మనకు రక్షణ, ఆయన మరణించాడు గనుక మనకు విమోచన, ఆయన మరణించాడు గనుక మన శాపము నుంచి విడుదల, ఆయన మరణించాడు గనుక మనకు ఆశీర్వాదము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, ఒక సంగతిని మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. మరణము దేవుని దృష్టిలో విలువైనది. ఎప్పుడు కూడా ఒక ప్రార్థన మనమందరము చెయ్యాలి. అదేంటంటే సమాధానకరముగా దేవుని సన్నిధిలోనికి మనము కొనుక్కోబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేనెప్పుడు చెప్పే ఒక సంగతి ఏంటంటే నా దృష్టిలో మరణం అనేది ఆత్మీయమైనది. ద డెత్ ఈస్ ద మోస్ట్ స్పిరిచువల్ థింగ్. ఎందుకంటే ప్రియులారా, మరణం అనేది మిక్కిలి ఆత్మీయమైనది. ఒక సందర్భాన్ని చెప్తాను. గడిచిన 7వ తేదీన మా నాన్నగారు ప్రభువునందు నిద్రించారు. మీరు అందరికీ తెలుసు ఆ సంగతి. ప్రియులారా, ఆయన మరణిస్తున్నటువంటి ఆ చివరి క్షణాల్లో నేను, మా అక్క, మా మేనలుడు అక్కడ కూర్చున్నాం. ప్రియులారా, ఆయన చివరి క్షణాల్లో ఉన్నాడు గనక ఆయన శరీరము ఒకవేళ కర్రబారిపోతుందేమని చెప్పి చేతులు ఇలా ముడిచిపెట్టి ఉంచాం. నేను చెప్తూ ఉన్నాను ఈ మాట. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మరణము ఆత్మీయమైనదని చెప్పడానికి ఈ ఈ సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, లేదా సాక్ష్యంగా చెప్తూ ఉన్నాను. ఆయన చేతులు అలా క్రింద ఉంచుకుంటూ ఉంటుండగా ఆయన చివరి ఊపిరి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఈ క్రిందనున్నటువంటి ఈ చేతులు ఈ గుండె వరకు వచ్చి ఈ విధముగా నమస్కారం చేసినట్లుగా ఉండిపోయాడు. నేను అనుకుంటూ ఉన్నాను, మా నాన్న ఆ చివరి క్షణంలో దేవునికి లేదా తన జీవాన్నిచ్చినటువంటి తండ్రికి నమస్కారం చేసి ఈ భూమి మీద నుంచి ఆయన నిష్క్రమించి ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. అందుకే చెప్తూ ఉన్నాను ప్రియులారా, మరణం అనేది మిక్కిలి ఆత్మీయమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభువారిలో మనం మరణాన్ని జయిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన యొక్క సిలువలో మరణం అనేది మృంగివేయబడింది. ఆ సంగతిని గమనించండి. సరే, ఇక్కడ చూసినట్లయితే దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడించబడి ఉన్నాడు. ప్రియులారా, విధవరాలి కుమార్తెను సజీవముగా అప్పగించినటువంటి దైవజనుడు. ఎన్నో అద్భుతాలు దైవజనుని ద్వారా జరిగి ఉంటుండగా మేలు పొందిన వారు అనేక మంది ఉన్నారు. నయమాను అన్యుడు కుష్ఠరోగంతో బాధపడుతూ ఉండినప్పుడు ప్రవక్త చెప్పిన మాట ప్రకారము యోర్దాను నదిలో 7 మారులు మునిగినప్పుడు అతని శరీరము చిన్న పిల్లవాని శరీరం వలె అయినట్లుగా మనము చెప్పుకున్నాము. అటువంటి అద్భుతములు చేయగలిగినటువంటి ఆత్మీయ దైవజనుడు మరణకరమైన రోగముతో బాధపడటం అనేది దిగ్భ్రాంతిని కలుగు చేస్తూ ఉంది. కానీ ఒక సంగతి,
దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన విధానాన్ని అనుమతిస్తూ ఉంటాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు దైవజనుడు, అయినప్పటికీ కూడా దేవుని కృప ఆయనకు తోడై ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 14వ వచనం, అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతన్ని చూసి కన్నీరు విడుచుచు. ప్రియులారా, రాజైన వాడు దేవుని ప్రవక్తను దర్శించడము చాలా మంచి నిర్ణయముగా చెప్పుకోవచ్చు. ఇలా చేసినందుకు రాజైనటువంటి యెహోవాషు గొప్ప ఆత్మీయుడని నేను చెప్పట్లేదు. ఇశ్రాయేలు రాజు తన యొక్క పరిపాలనా కాలంలో ఎంతో విగ్రహారాధన జరిగింది. దేవునికి వ్యతిరేకమైనటువంటి విచ్చలవిడి కార్యక్రమాలు జరిగాయి. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని క్షమించి, తన ప్రజలను క్షమించి, తిరిగి వారికి క్షేమాన్ని చేకూర్చడము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవుడి వాక్యములో మనకు కనబడతా ఉంది, ఇశ్రాయేలు రాజు ప్రవక్త అయిన ఎలీషాను దర్శించడము మంచి సంగతి, ఆశీర్వాదకరమైన సంగతి. అలాగని రాజు మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నాడని మనము చెప్పలేము. ప్రియులారా, అతడు మంచి ఆత్మీయ స్థితిలో లేకపోయినా దేవుని కృపను బట్టి, దేవుని సేవకుని దర్శించడానికి అతనికి కలిగిన మనస్సును బట్టి దేవుణ్ణి ఎంతైనా స్తుతించవలసి ఉన్నది. సరే, ఆయన వచ్చి చెప్పిన సంగతి ఒక్కసారి మనం చదువుదాము. అతన్ని చూసి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాము. దైవజనుడైనటువంటి ఏలియా పరమునకు కొనుపోబడినటువంటి ఆ దినములో ఆ పరిచర్యను కొనసాగించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త అయిన ఎలీషా కూడా అదే మాట చెప్పినట్లుగా ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. 2వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, ఎలీషా అది చూసి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతును నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరల కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకొని 2 తుణుకులుగా చేసెను. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, దైవజనుడైనటువంటి ఎలీషా ఏ మాటలైతే తన యజమానుని విషయంలో తెలియచేసి ఉన్నాడో, ప్రియులారా, అదే సంగతిని రాజు ఇక్కడ తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక సంగతి మనం గమనించాలి. ఇశ్రాయేలీలో ప్రవక్త అయిన వాడు తండ్రి సమానుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడు తండ్రి సమానుడు ప్రియులారా. అందుకే ఇశ్రాయేలు రాజు చెప్తున్న మాట ఏమిటంటే, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ మాట చెప్పడం అనేది ఎంతో ఆశీర్వాదకరమైన సంగతి అని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే 15వ వచనములో, అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకొనమని అతనితో చెప్పగా, అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవజనుడు ప్రవక్త తన చేతులను రాజు చేతుల మీద వేసి, ప్రియులారా, ఇది ఆత్మీయ అధికారానికి, దైవత్వానికి సాదృశ్యముగా ఉంది. దైవజనుడు మిక్కిలి రోగముతో ఉన్నాడు. దైవజనుడు అవసాన కాలములో ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు రాజునకు, అలాగే ఇశ్రాయేలు ప్రజలకు మేలు చెయ్యాలని, ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని సమకూర్చాలని ఎలీషా ఈ సంగతి చేసినట్లుగా
చక్కగా మనకు అర్థమవుతా ఉంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, సిరియా రాజు ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నాడో తన అంతఃపురములో, ఆ మాటలను ఎలీషా ఇశ్రాయేలు రాజుకు తెలియచేయటం వలన ఇశ్రాయేలు రాజు తన ప్రజలు సిరియాల చేతికి చిక్కకుండా కాపాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నో అద్భుతమైన కార్యాలు అటువంటివి జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కానీ అదే సమయంలో తను అవసాన దశలో ఉండినప్పటికీ కూడా ఆ యొక్క వింటిని తీసుకుని రమ్మని చెప్పి, ఇదిగో రాజును ఆ వింటిని పట్టుకోమని చెప్పి తన చేతులను ఆ వింటి మీద వేసి దైవ అధికారానికి సాదృశ్యముగా అది మనకు కనబడతా ఉంది. ఆ కిటికీని తెరిచి ఆ వింటిని, ఆ బాణమును విసరమని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. దయచేసి 17వ వచనం మనం చదువుదాము. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము, సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతము చేయుదువని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, యెహోవా రక్షణ బాణము. తన ప్రజలను రక్షించేవాడు దేవుడే. ప్రియులారా, నేను ఎప్పుడూ చెప్తూ ఉన్నాను ఒక మాట, ఇశ్రాయేలు ప్రజలు ధైర్యవంతులను, ఇశ్రాయేలు ప్రజలు పరాక్రమశాలులను, ఇశ్రాయేలు ప్రజల దగ్గర విలువైన ఆయుధాలు ఉన్నాయనో వారికి విజయం సంభవించటం లేదు ప్రియులారా. దేవుడు వారి పక్షముగా ఉండి యుద్ధము చేస్తూ ఉన్నాడు గనక, దేవుడు వారి పక్షముగా ఉండి శత్రువును ఓడిస్తూ ఉన్నాడు గనక వారు విజయాన్ని పొందుకుంటూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక సంగతి, మన పక్షముగా యుద్ధము చెయ్యువాడు మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. మన పక్షముగా యుద్ధము చేసేవాడు ఆయనే. నీ శత్రువుతో పోరాడేవాడు ఆయనే. పరలోకములో నుండి నీకు కావలసినటువంటి సహాయాన్ని అందచేయగలిగిన వాడు ఆయనే అనే సంగతిని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దేవుని వాక్యములో చాలా చక్కగా ఆ విషయము మనకు కనబడతా ఉంది. దయచేసి ఆ మాటలు మరొకసారి మనం చదువుదాము. 18వ వచనంలో చూసినట్లయితే, బాణములు పట్టుకోమనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టుమన్నప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. ప్రియులారా, నీవు నేలను కొట్టు అని చెప్పడం అనేది విజయానికి సాదృశ్యముగా ఉంది. దేవుడు కలుగు చేయబోవు విజయానికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, లేదా రాజునకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కానీ రాజు అవివేకముతో కేవలము 3 మారులే భూమిని కొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అందుకు ప్రవక్త అయినటువంటి ఎలీషా కోపగించుకొని, అయ్యో, నీవు 5 మారులైనా 6 మారులైనా కొడితే బాగుండేది. నీవు సిరియనులను పూర్తిగా నాశనం చేసి ఉండేవాడవు. కానీ ఇప్పుడైతే కేవలము 3 సార్లు మాత్రమే సిరియన్ల మీద నీవు జయము పొందుతావని ప్రవక్త వారితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, ఇవ్వబడిన అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. ప్రవక్త ఏ విధముగా ఆశించాడంటే, కనీసము ఒక 5 సార్లైనా 6 సార్లైనా రాజు నేలను కొడితే అన్ని సార్లు అతనికి విజయం దక్కుతూ ఉంది కనుక అన్ని సార్లు సిరియన్లు ఓడించడం వలన వారు నాశనం అవుతారు అని ఊహించాడు. కానీ రాజు ఆ విధముగా చేయకపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. ప్రియులారా, ఒక ఆత్మీయ పాఠం ఏంటంటే, దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు
మనకు ఒక ఆపర్చునిటీని కలుగు చేసినప్పుడు దానిని మనము పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. దురదృష్టవశాత్తు చాలా మంది దేవుడిచ్చినటువంటి ఆ అవకాశాన్ని సగం సగం సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. శత్రువును ఓడించే విషయంలో సగం సగం సద్వినియోగం చేసుకోవడం కాదు ప్రియులారా. శత్రువును ఓడించే విషయంలో మనము సంపూర్ణముగా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సంగతి, ఈ భూమి మీద మనకు శత్రువులు ఎవరూ లేరు కానీ మనకు ఒక ఆత్మీయ శత్రువు ఉన్నాడు. లేదా దేవుని కుమారునికి ఒక ఆత్మీయ శత్రువు ఉన్నాడు. ఆ సంగతిని నేను ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 110వ కీర్తన మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రియులారా, ఇది ప్రవచన పూర్వకమైన మాట. ప్రియులారా, ఇది లోతైనటువంటి భావాన్ని తెలియచేసేటువంటి మాట. మీలో చాలా మంది ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. ఇక్కడ ఒక సందర్భం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని యొక్క శత్రువును ఓడించి కుమారుని యొక్క పాదపీఠముగా చేసేంత వరకు నీవు నా కుడి పార్శ్వమున ఆసీనుడివై ఉండుమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సంగతి, కుమారుడైన దేవునికి శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అపవాది. ఆ శత్రువు పేరు సాతానుడు, వాని యొక్క దూతలు. వారు దేవుని కుమారునికి వ్యతిరేకముగా కార్యములు చేస్తూ ఉన్నారు. అయితే తండ్రి అయిన దేవుని ఉద్దేశం ఏంటంటే, తన కుమారుని యొక్క శత్రువులను తన కుమారునికి పాదపీఠముగా చెయ్యాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా ఈ మాటను గురించి ఒక సంగతి మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, ఇవి చాలా లోతైనటువంటి మాటలు. కుమారుని యొక్క శత్రువు ఓడించబడాలి అంటే కుమారుడు తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానుడైన తరువాత తండ్రి కుడి పార్శ్వములోనికి ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వాన ఆరోహణుడై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఆయన శత్రువు ఓడించబడి ఆయనకు పాదపీఠముగా చేయబడేంత వరకు సంఘము కుమారునితో ఏకీభవించి ప్రార్థన చేయవలసి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంగతిని బాగుగా మీకు తెలియచెప్పాలని, బాగుగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ భూమి మీద మనకెవరూ శత్రువులు లేరు. మన ఇరుగువారు కానీ, మన పొరుగువారు కానీ, మన స్నేహితులు కానీ, మనకు పగవారు ఎవరూ లేరు. కానీ మనందరికీ ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు పేరు అపవాది. వాడు దేవునికి, దేవుని సంఘానికి వ్యతిరేకముగా పనిచేస్తూ ఉన్నాడు గనక వాడిని మనము ఎదిరించవలసిన అవసరం ఉంది. వాడు సర్వనాశనము చేయబడి దేవుని కుమారుని పాదపీఠముగా చేయబడేంత వరకు సంఘము ప్రార్థన చేయవలసి ఉన్నది. సంఘము దేవుని కుమారుని విజ్ఞాపనతో ఏకీభవించవలసి ఉన్నదనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియులారా, సంఘము దేవుని బాధ్యతను లేదా మనము గ్రహించుకోవలసి ఉన్నది. ఎంతసేపు మన ఆలోచనలు, ఎంతసేపు మన కుటుంబం, ఎంతసేపు మన ఉద్యోగాలు, ఎంతసేపు మన పిల్లలు, ఎంతసేపు ఏమి తిన్నామా, ఏమి కట్టుకున్నామా, ఏమి కలిగి ఉన్నామా అని దాని గురించి ఆలోచన కాదు ప్రియులారా.
దేవుడు మనకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని పని చేయటానికి సంఘము పూనుకోవలసి ఉన్నది. దేవుని పని ఏంటంటే ఆయన కుమారుని యొక్క శత్రువు ఓడించబడి ఆయన కుమారుని యొక్క పాదము పీఠమునక చెయ్యబడాలి. అలా చేసేంత వరకు కూడా సంఘము దేవుని కుమారునితో ఏకీభవించి ప్రార్థన చేయవలసి ఉన్నది. ప్రియులారా, ఇది ఎంతో ఆత్మీయమైన సంగతి. శరీరానుసారముగా ఆలోచించే వారికి ఈ మాటలు అర్థం కావని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి. దేవుని కుమారునితో జతపని వారముగా మనము ఉండవలసి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొన్నిసార్లు నేను ప్రార్థన చేయలేకపోతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధపరుస్తూ ఉంటాడు. ఈ అవకాశం నీకు ఇవ్వబడింది, నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావు? అప్పుడు క్షమించమని అడిగి ప్రార్థనలో నేను కూర్చుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి, దేవునికి పరిచర్య చేయడానికి అవకాశం ఉండదు. కానీ కొన్నిసార్లు ఉన్న నిర్లక్ష్యం వహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. వెంటనే నా ప్రార్థనా స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే అది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశము. కనుక దేవుడిచ్చే ఏ అవకాశాన్నైనా దుర్వినియోగం చేసుకోకూడదని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. కానీ ప్రవక్త దైవజనుడైనటువంటి ఎలీషా జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన సంగతిని నేను మీకు జ్ఞాపకం చేసి ఎలీషా జీవితంలోనున్న ఈ సంగతులను మనము ఒక ముగింపులోనికి తీసుకుని వద్దాము. దయచేసి ఆ మాటలు చదువుదాము. అదే అధ్యాయము అదే అధ్యాయము 20, 21 వచనాలు చదువుకుందాము. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో ఇటువంటి అద్భుతాన్ని నేను ఎప్పుడు చదవలేదండి. ప్రియులారా, బైబిల్ గ్రంథములో చాలా అద్భుతమైన సంగతి. ప్రియులారా, ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందడం మనం చూసాము. ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు మరణములో నుంచి తిరిగి బ్రతకడం మనం చూసాము. ప్రవక్త అయినటువంటి ఏలియా విధవరాలు కుమారుణ్ణి సజీవముగా లేపి ఆ తల్లికి అప్పగించిన సందర్భం మనకు తెలుసు. ప్రవక్త అయినటువంటి ఎలీషా తన యజమానుడు మాదిరి చెప్పగానే విధవరాలు యొక్క కుమారుడిని తిరిగి బ్రతికించి తన తల్లికి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా లాజరు మరణించిన తర్వాత సమాధిలో పెట్టబడినప్పుడు అతన్ని గూర్చి ఏడ్చి లాజరు బయటకు రమ్మన్నప్పుడు ఆయన సజీవంగా బయటకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. మరణములో నుండి జీవములోనికి తీసుకురాగలిగినటువంటి అద్భుతమైన శక్తిని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దైవజనులు, దేవుని ప్రవక్తులు అటువంటి కార్యము చేయడం అనేది మనకు కనబడతా ఉంది. కానీ ఇక్కడ జరిగినటువంటి ఈ సందర్భము ఎంతో విశేషమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎలీషా మరణించాడు. మరణకరమైన రోగముతోనే మరణించాడు. అతని పనివారు లేదా అతని శిష్యులు అతన్ని సమాధిలో పెట్టారు. 1 సంవత్సరం గడిచిపోయింది.
మోయాబీలు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చినప్పుడు కొంతమంది ఇశ్రాయేలీయులు ఒక శవమును పాతిపెట్టడానికి తీసుకొని వెళ్తూ ఉంటుండగా మోయాబీయుల సైన్యాన్ని చూసి వారు భయపడినప్పుడు వారు ఎంతో ఆతృతతో భయపడి ఆ శవాన్ని ఎలీషా పెట్టబడినటువంటి ఆ సమాధిలో ఉంచారు. మరణించినటువంటి మృతమైనటువంటి ఎలీషా శల్యములు మృతమైన శరీరాన్ని తాకినప్పుడు ఆ శవము లేచి నిలవబడి కూర్చుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దైవజనుడు బ్రతికిన కాలంలోనే దేవుడు అద్భుతం చేయడం కాదు. దైవజనుడు బ్రతికిన కాలంలోనే దేవుడు ఆశ్చర్య కార్యములను చేయడం కాదు. ప్రియులారా, ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన ఎముకలు జీవాన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి అద్భుతము ఎలీషా జీవితంలో జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఒక సంగతి, అటువంటి అద్భుతాన్ని దేవుడు ఇప్పుడు కూడా మన పట్ల చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు అద్భుతాన్ని చెయ్యగలడు. ప్రియులారా, ఇది కట్టుకథ కాదు, ఇది కల్పనాగత కాదు. దిస్ ఇస్ నాట్ ఎ మిత్. ఇది యథార్థమైనటువంటి సంగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కట్టుకథ కాదు ఇది. మృతమైపోయినటువంటి ఎండిపోయినటువంటి ఒక శల్యము, ఒక ఎముక మృతమైన శరీరాన్ని తిరిగి జీవంలోనికి తీసుకురాగలిగింది. అటువంటి అద్భుత కార్యాన్ని దేవుడు తన దాసుని ద్వారా చేయగలుగుతా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే, ఈ దినాన దేవుడు తిరిగి అటువంటి కార్యములు చేయగలడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ప్రియులారా, దేవుని వాక్యంలోంచి మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను నమ్ముతూ ఉన్నాను, ప్రవక్త అయినటువంటి ఎలీషా దినముల్లో అద్భుతము చేసిన దేవుడు ఈ దినములో కూడా అద్భుతాన్ని చేయగలడు. మరణములో నుండి జీవములోనికి దాటించగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మృతమైనటువంటి ఆ శల్యము, మృతమైనటువంటి ఆ ఎముక మృత శరీరాన్ని సజీవముగా లేపి ఉన్నది. ప్రియులారా, అటువంటి అద్భుత కార్యము దైవజనుడైన ఎలీషా ద్వారా చేయడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ దైవజనుడైన ఎలీషా జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడింది. అందుకే చాలా మంది బైబిల్ పండితులు దైవజనుడైన ప్రవక్త అయినటువంటి ఎలీషా యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యముగా ఉన్నారని చెప్తూ ఉంటారు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము మనకు జీవాన్ని ఇచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ దినాన ప్రవక్త అయినటువంటి ఎలీషా జీవితంలో ఎటువంటి అద్భుతములు దేవుడు చేశాడో, అతని ద్వారా ఎటువంటి మహోన్నతమైన అద్భుతమైన కార్యములు దేవుడు చేసి ఉన్నాడో, అటువంటి కార్యములు ఈ దినాన తన దాసుని ద్వారా చేయులాగున సంగమా ప్రార్థించుమని ప్రభువు పేరట మిమ్ములను అడుగుతూ ఉన్నాను. ప్రార్థించుదాము. మృతమైన శరీరాన్ని తిరిగి బ్రతికించగలిగినటువంటి ఆ శల్యము, ప్రియులారా, మృతమైన శరీరాన్ని తిరిగి జీవములోనికి తీసుకురాగలిగినటువంటి ఆ అద్భుతము మృతమైన సంఘాన్ని ఉజ్జీవింప చేయగలదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి దారుణమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా, దేవుడు అద్భుతము చేయగలడనే సంగతిని ఒక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు తిరిగట్టి అద్భుతము చెయ్యాలి అంటే
ఒకటి, దేవునిలో మనకు విశ్వాసం ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, తిరిగి దేవుడు అటువంటి కార్యము చెయ్యగలడనేటువంటి విశ్వాసం మనలో ఉండినట్లయితే దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని మన జీవితాల్లో తీసుకుని రాగలడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మృతమైన దాన్ని తిరిగి పునరుత్థానం చేయగలిగినటువంటి నిరీక్షణ మనకు కావాలి. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ కార్యాన్ని మన పట్ల చేయగలడు. ఆయన సార్వభౌముడు అనే సంగతిని మనము ఎప్పుడు నమ్మాలి. ఆయన సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, జీవానికి మరణానికి ఆయనే ఆద్యుడు. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటుండగా, అటువంటి దేవుణ్ణి మనం పూజిస్తూ ఉంటుండగా, ప్రవక్త అయినటువంటి ఎలీషా వలె దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో జరిగిస్తూ అద్భుతముల కొరకు ఎదురు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము లేచి నిలవబడి దేవునిని స్తుతించి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, గొప్ప దేవుడువు, పరిశుద్ధుడువు నీవు గనక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా స్తోత్రం. నీ దీవు నుంచి మరి మరొక్కసారి బ్రతిమలాడుకుంటూ నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. దైవజనుడు ప్రవక్త ఎలీషా జీవితంలో నుండి అనేకమైన సంగతులను మీరు మాకు బోధిస్తూ ఉంటుండగా వాటిని మా జీవితాల్లోనికి అన్వయించుకోవడానికి మీ కృప చూపించండి. సమర్పించుకోవడానికి మీ కృప చూపించండి. మీ యందు విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండటానికి మీ కృప చూపించండి. సార్వభౌముడమైన మీ హస్తాన్ని చూడగలిగినట్లు మా కన్నులను తెరవ చేయండి. నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ కృప, మీ కాపుదల తండ్రి, అద్భుతములు చేయగలిగినటువంటి మీ కృప మాతో ఉంచుతూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ముందున్న పరిచర్యను మీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను. అద్భుతము చేయి దేవా, అద్భుతము చేయి తండ్రి. మా కన్నులు తెరవ చేయబడులాగున, ఆత్మీయ సంగతులు మేము చూడగలుగులాగున తండ్రి మీ చేతిలో మమ్మను సాధనాలుగా వాడుకొనమని, ముందున్న ప్రయాణంలో మీ కృప చూపించమని, సంఘాన్ని మీ కృపలో ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ